హలో, నేను వచ్చేసా. సో ఈరోజు మేము ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఎట్లా పోతున్నాం, ఎవరెవరితో పోతున్నాం అనేది వాళ్ళు వచ్చాక చూపిస్తాం, ఓకేనా? సో ఇక్కడ కార్ వచ్చేసింది అనమాట. సో మింట్ వచ్చిండు, మా అక్క వచ్చింది, అక్కతో పాటు సియాన్ కూడా వచ్చిండు. సో మేము స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. నాకు నచ్చదు సైలెంట్ ఉంటే. సియాన్ ఫేస్ కూడా కనిపిస్తుంది. సియాన్ ఫోటో తీస్తుంది. సియాన్ ఇద్దరు, సియాన్ ఇద్దరు, సియాన్ నేను కావాలని బయట మళ్ళీ దొంగ విలగా ఏం చూస్తారు మీరు? ఏడుంది అమ్మ 83 కిలోమీటర్స్ 2 hours ఉంటా. ఇట్లా దిగమా నీకు? అమ్మో, సియాన్ పనుకున్నావు. సియాన్ ఏం చేస్తున్నావు? 17 minutes ఇక్కడ. ఇది బ్లూ లైట్. సో మేము కుటీరంలో అయితే తినలేదు, చిన్న ధాబాకి వచ్చినాం అనమాట. మధ్యలో సైడ్స్లో ఉంటాయి కదా మనకు హైవేస్లో, అక్కడికి వచ్చినాం అనమాట. సమ్ టేస్టీ దొరికిద్దని. సో మేమైతే ఆర్డర్ ఇచ్చేసినాం, బాగానే ఆర్డర్ ఇచ్చినాం. ఆల్మోస్ట్ ఒక 5-6 ప్లేట్స్ వరకు ఇచ్చినాం ఆర్డర్. దాంట్లో ఒక టిఫిన్ కూడా ఉందన్నమాట. అది దోశ, ఒక ఎగ్ దోశ, ఒక మసాలా దోశ. సో ఇదే ధాబాలో తిన్నాం మేము ఇందాక. బాగానే ఉండే, యావరేజ్గా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం మేము. మాకు అప్పటికే ఫుల్ బోర్ కొడుతుంది అనమాట. ఏం చేద్దాం, పాటలు పెడదామా అంటే అప్పటికే సియాన్ మైండ్లో ఒకటి వచ్చిందనమాట. ఏదో స్టోరీ స్టార్ట్ చేసిండు. సో స్టోరీకి మొత్తం రికార్డ్ చేద్దాం అనుకుంటే సగం రికార్డ్ అయింది, అది చూసేద్దాం ఇప్పుడు. వద్దు, నేను క్లే థ్యాంక్ యూ మమ్మ, బంగారం మమ్మ. థ్యాంక్ యూ మమ్మ. ఎందుకు? ఓకే, పెట్టిన. నాకు ట్రక్ టీషర్ట్, ఫుల్ హ్యాండ్స్ టీషర్టే కావాలి. నాకు ఫుల్ హ్యాండ్సే కావాలి. థ్యాంక్ యూ. చేస్తలే. సో ఇప్పుడైతే 12 అవుతుంది, 12:10 అవుతుంది. ఒక టీ బ్రేక్ కోసం ఆగినాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. ఒక దగ్గర ఆగినాం అనమాట. వీళ్ళు డ్రైవ్ చేసి కొంచెం అలసిపోతే టీ తాగుతుంటారు. ఇంకొక 3 hours అనుకుంటా, 3 hours తిరుపతి రీచ్ అయిపోతాము. రీచ్ అయిపోయి ఫస్ట్ దర్శనం మాదే అనమాట. సో నిద్ర లేదు, వెళ్ళి డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. సీ యూ దేర్. సో మేము పోతా ఉంటే ఇట్స్ అరౌండ్ 3:34 అవుతుంది కదా. ఒక్క రేంజ్లో ఫాగ్ అనమాట. అసలు ఏమన్నా ఫాగ్, ముందున్న వెహికల్స్ కూడా కొన్నిసార్లు అయితే కనిపించలేదు. కొన్నిసార్లు రోడ్ క్లియర్ ఉంది, కొంచెం ఫాగ్ ఉంది, మళ్ళీ క్లియర్ ఉంది. అసలు క్రేజీ వ్యూ అయితే. వీడియో
అంటే ఫాగ్ మొత్తం అలాగే వెళ్ళిపోతుంది. ఇట్లా చూసుకోవాలి కెమెరా లోపల. సిల్వది చక్కగా ఎందుకు వద్దు అది యూట్యూబ్లో. మొత్తం కవర్ చేసిన అక్కడ డ్రెస్ నేను ఏమనుకున్నా ఆమె తీసిందేమో అనుకున్నాను. రికార్డింగ్ ఆన్ చేసాం. నేను ఆన్ చేయలే, దాన్ని ఆన్ చేసుకోవచ్చుగా. సో ఈ కొండ ఏంటంటే ఈ కొండ మీద లేదు అంత కాదు అంటే అసలు టోకెన్ లేకుండా దర్శనం లైన్లో కూర్చోబెడతారు. రేపటికల్లా బయటికి వెళ్తావు. ఏంది ఫస్ట్ ఇప్పుడు టైం నేను చూడడం. రఘునాథ రిసార్ట్ సార్. నాకు మాధురిని కానీ గాయత్రిని కానీ లొకేషన్ పెట్టమని చెప్పండి. ఇప్పుడు అయిపోతుంది. ఘోరంగా ఆకలి అవుతుందని ఒక దగ్గర ఆపినాం అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. ఇప్పుడు హలో హాయ్ అండి. ఇది యాక్చువల్గా సర్వదర్శనం టోకన్ ఫ్రీ దర్శనం అలౌడా లైక్ అంటే ఎక్కడ అది రిపోర్ట్ చేయాలి అంత కూడా అక్కడ ఇది టోకెన్ అనేది ఇష్యూ చేస్తారా ఫ్రీ వచ్చినారని? ఓకే నాకు కారం దోశ. ఒకటి హలో పూరి ఒకటి. నీకు సియాన్. సో ఇట్స్ టైం 8:45 అవుతుంది మార్నింగ్. ఇక మేము బ్రేక్ఫాస్ట్ తినేసాము ఇప్పుడే. తినేసి కొండెక్కి పైకి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి పోవాలి. దర్శనానికి చాలా టైం పడుతుంది, ఫోన్ ఉండదు కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ వీడియోస్. పైకి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ పుట్టి నడుచుకుంటూ వస్తుండు. ఇప్పుడు మనం కొండ మీద పోయి ఏం చేస్తాం సియా? కొండ మీద పోయి ఏం చేస్తాం? పైకి వెళ్ళి సియాన్ సియాన్ గుండు అయిపోతాడు ఇప్పుడు. టాయ్ ఏం టాయ్? స్పైడర్ స్పెక్స్, స్పైడర్ టీ షర్ట్, గన్, ఇంకా ఓకే ఓకే డన్. పైకి వెళ్ళాక కొనుక్కుందామా మనం? ఓకే. సో ఇక్కడ నుంచి పృథ్వీ అయితే కనిపించాడు. పృథ్వీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కాబట్టి పృథ్వీ కిందనే ఆగిపోయిండు. మేము కొండ ఎక్కినాం అనమాట. సో ఇంకొక కార్ ఉంది, వాళ్ళ దర్శనం నెక్స్ట్ డే కాబట్టి వాళ్ళు లేట్గా బయలుదేరారు. సో లేట్గానే వస్తారనమాట. మా ఫస్ట్ సాటర్డే రోజు దర్శనం అనమాట. సో ఫాస్ట్గా వెళ్ళాలి. అసలు నేను తిరుపతికి వస్తాను అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా. మేబీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత. కానీ స్వామివారు పిలిచారు కాబట్టి ఎలా అయినా పోవాల్సిందే మనం. సో లగేజ్ ప్యాక్ చేసుకొని అని వెళ్ళిపోయా. సో ఇవన్నీ ఏంటంటే శివరాత్రి వస్తుంది కదా, ఉత్సవాలు స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి లైటింగ్ అన్నీ పెట్టినారు. ఈ డే టైంలో ఇలా ఉంది కానీ నైట్ పూట అయితే క్రేజీ లైటింగ్ ఉంటుంది. సో నైట్ పూట మనం కిందికి వస్తామో రామో తెలియదు కాబట్టి విల్ సీ టిల్ నెక్స్ట్ డే అనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. అబ్బా ఎంత బాగుంది తెలుసా ఎంట్రన్స్ ఎంత బాగుంటే ముందు ఎంత బాగుంటుందో అసలు. చెక్ పాయింట్ కాడ వ్యూ మస్తు ఉంటుంది అసలు అల్టిమేట్ వ్యూ అది. అసలు అలాంటి వ్యూ కోసం చాలా బై అనిపిస్తుంది. అది ఎర్లీ మార్నింగ్ 7కి పోతే ఇంకా క్రేజీ వ్యూ. వెనకాల ఫాగ్ ఉంటుంది అసలు అది దాటి కొంచెం ముందుగా అవుతే You have arrived. సో ఆల్మోస్ట్ చెక్ పాయింట్ కార్ అయితే వచ్చేసినాం. యాక్చువల్లీ మా ప్లాన్ ఏముండే అనమాట, నిన్న నైట్ 2 కార్స్ ఒకటేసారి బయలుదేరదాం అనుకున్నాం. కానీ వాళ్ళకి కొంచెం లేట్ ఉంది దర్శనం, అంటే నెక్స్ట్ డే. మాకేమో సాటర్డే మార్నింగ్ ఒకటిది దర్శనం, ఈవినింగ్ ఒకటిది దర్శనం ఉండే.
సో ఆ టైమింగ్స్ మాకు సెట్ కాక సో మేము ఫాస్ట్ నైట్ అంతా నాన్ స్టాప్గా జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ కల్లా రీచ్ అయిపోయి మార్నింగ్ వాళ్ళది మార్నింగ్ 1 కల్లా దర్శనం అయిపోతే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇలా అనుకున్నాం కానీ ఏవివో అయింది. సో ఈ వ్యూ ఈ సెట్ ఈ మొత్తం అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం, నేనైతే ఎప్పుడు పోలే కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయినా. ఓకే. సో సాటర్డే ఉన్న వాళ్ళ దర్శనాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇది నైట్ కానీ దర్శనం మాత్రం క్రేజీ, నెక్స్ట్ లెవెల్. ఇలా స్వామివారిని చూడంగానే ఇట్లా కళ్ళ నుంచి ఇట్లా వాటర్ వచ్చింది, అది మాత్రం కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. సో మేము ఇక్కడైతే తినడానికి వచ్చినాం. ఫుడ్ యమ్మీ యమ్మీ ఉండే, మా డాడీ చెప్పేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది కదా, మంచి కూల్ ఉంది కదా. అసలు ఇలా ఉంటుందా? సో ఇక్కడైతే ఎంత బాగుండే నైట్ వ్యూ అయితే అసలు అది ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు కూడా లేవు. అంటే నేను ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఎక్సైటింగ్గా మాట్లాడుతున్నానేమో కానీ చాలామంది చాలాసార్లు వెళ్ళుంటారు, ఈవెన్ మా డాడీ కూడా వెళ్ళారు. కానీ నాది ఫస్ట్ టైం కాబట్టి సంథింగ్ ఎల్స్ ఫీలింగ్ అనమాట. అటే పోదాం, అటు పోయి అటే పోదాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఇక టెంపుల్ దగ్గరనే బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని నెక్స్ట్ టెంపుల్స్ విజిట్కి వెళ్ళిపోయినాం అనమాట. ఏమన్నా అడిగోదా? కీచైన్ తీసుకుందామా? ఏ కీచైన్ తీసుకుందాం? అయితే తిరుపతి దర్శనం అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ మార్నింగ్ నిన్న ఈవినింగ్ కల్లా తిరుపతి దర్శనం అయిపోయింది. ఇప్పుడు వరహస్వామి టెంపుల్. సో మంచిగా దర్శనాలు అయితే అయిపోయినాయి. మేము ఇక స్టార్ట్ అయినాం అనమాట కిందికి. సో కింద ఒక్కొక్క టెంపుల్ ఉన్నాయి కదా, అవన్నీ విజిట్ చేసుకుంటూ వద్దాము అనేసరికి స్లోగా స్టార్ట్ అయ్యి ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో అక్కడ ఆగేసి అక్కడ దర్శనం చేసుకుని కిందికి దిగుతున్నాం అనమాట మెల్లిమెల్లిగా. ఈ ఘాట్ రోడ్స్ నేను శ్రీశైలం తర్వాత ఇదే అనమాట చూడ్డం. మనం కూడా కడదామా అది? వద్దామే. పైన అయితే హనుమాన్ టెంపుల్ విజిట్ చేసేసి ఇక ఈ వ్లాగ్ని అయితే ఈడికే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము కిందికి దిగిన తర్వాత ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాము. అంటే బాయ్.